హైదరాబాద్ ప్రజలు మీ సేవ కేంద్రాలకు క్యూ కట్టారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం అమల్లోకి తీసుకువచ్చింది. త్వరలోనే మహిళలకు పెన్షన్, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడంతో ముందుగానే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం మీ సేవ కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893699. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే ముందుగా మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసింది. దీంతో నగరవాసులు మిగతా సంక్షేమ పథకాల అమలు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకముందే స్కీమ్ల అప్లై కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రేషన్ కార్డులు, మహిళల పెన్షన్ స్కీమ్లకు అవసరమైన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లను అప్లై చేస్తున్నారు సిటీ వాసులు. దీంతో నగరంలోని మీ సేవా కేంద్రాలు జనాలతో రద్దీగా మారాయి. ప్రభుత్వం అమలు చేసే ఏ సంక్షేమ కార్యక్రమానికైనా ఖచ్చితంగా ఆధార్ కార్డ్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు అవసరమవుతాయి. వీటి ద్వారానే లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. దీంతో ముందుగానే అవసరమైన సర్టిఫికేట్ల కోసం అప్లికేషన్లు చేసుకుంటున్నారు. ఇన్కమ్ అప్లై చేస్తే కనీసం 7 వర్కింగ్ డేస్, క్యాష్ సర్టిఫికేట్ రావడానికి కనీసం 20 రోజుల సమయం పడుతుంది. అందుకే ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ఎలాంటి అనౌన్స్మెంట్ చేయకముందే సర్టిఫికేట్లను సిద్ధం చేసుకుంటున్నారు జనం. हमारे को देखो मैडम, ये पब्लिक क्राउड की वजह से हमारे को टाइम लग रहा, अभी हाफ एन आवर, आधा घंटा, 1 घंटा रुकना पड़ता. खाली टाइम पे हमारे तो 5 मिनट में हमारा काम हो जाता. कोई हमारे को टेंशन नहीं. मी सेवा सेंटर्स पे तो बहुत ज्यादा है मैडम. ये स्कीम अब स्टार्ट होता नहीं होता नहीं मालूम, बट ये बेनिफिट हमारे को मिल रहा बोल के हम यहाँ आए ना, आके हम हमारे को बेनिफिट उठाना है. ముందు వచ్చి అన్ని అరుచుకున్న వాళ్ళు మాకు చెప్పారు కాబట్టి మేము ఆధార్ కార్డు ఇవన్నీ జిరాక్స్లు అన్నీ ఉండాలి మనకు క్యాస్ట్ సర్టిఫికెట్కి అని చెప్పారు. అందుకే తీసుకొని వచ్చాం. జాగ్రత్త గురించి కూడా మనకు లేవు కాబట్టి అట్లా స్కీమ్ కూడా వస్తుంది కదా, ముందు జాగ్రత్త కూడా. పబ్లిక్ సరైన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకపోవడంతో చాలా వరకు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్లు రిజెక్ట్ అవుతున్నాయంటున్నారు మీ సేవా నిర్వాహకులు. ఒకసారి అప్లై చేస్తే 30 రోజుల తర్వాత రిజెక్ట్ అవుతున్నాయని, మళ్లీ డాక్యుమెంట్ అడ్మిట్ చేస్తే 15 రోజులకు సర్టిఫికేట్ వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం జనాలు ఎక్కువగా రావడంతో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పని ఉంటుందంటున్నారు మీ సేవా నిర్వాహకులు. 2 నెలల కింద అయితే నార్మల్ గానే ఉండే, కానీ ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంది. వాళ్ళకి తెలియని వాళ్ళు చాలా మంది వస్తున్నారు. అలా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము గైడ్ చేస్తున్నాము. గైడ్ చేసి మళ్ళీ వాళ్ళు రీప్లేస్ చేసుకుంటున్నాం. సర్టిఫికేట్ అయితే ఆధార్ కార్డు ఒకటి, రేషన్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్ అండ్ 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇవి రిక్వైర్మెంట్ ఉంటున్నాయి. బీపీఎల్ వాళ్ళకు 1 వీక్ నుంచి డే బై డే క్రౌడ్ పెరుగుతూ ఉంది. 2500 పెన్షన్, కొత్త రేషన్ కార్డుల కోసం అవసరమైన సర్టిఫికేట్ల కోసం మీ సేవా సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు పబ్లిక్. దీంతో మీ సేవా సెంటర్లన్నీ రద్దీగా మారాయి.